హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందరూ వ్లాగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. కథ ఏంటంటే నిన్న దొమ్మెట్టాం కదా, అదైతే మొత్తం కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ రోజు మొత్తం ఇంకా నీరు పడి మొత్తం అంతా కంప్లీట్ చేసి గొట్లేసి వచ్చేద్దాం కదా అని అయితే వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ పనులోకి వెళ్దాం కదా అలాగనైతే చేలోకి అయితే వచ్చినాం. ఎందుకంటే ఊరికి అంత వేగ కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. అందులోని డీజే సీజన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా వర్క్స్ కూడా ఖాళీ అయితే ఉండదు. ఇంకా మళ్ళీ జనరేటర్ ఆడి చూడడానికి అయితే వెళ్ళాలి. అసలు ప్రజెంట్ ఖాళీ అయితే లేదు. ఎంత వేగా వర్క్ కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. ఇంకా పొలంలోకి అయితే వెళ్తున్నాను. మరి గుట్లైనా పార ఉండాలి. అందు గురించి మరి పారకి అయితే వచ్చిన చేలోకి పొలంలోకి వెళ్ళి మొత్తం ఈరోజు పార పని అయితే చేయాలి. దోలు తీరిపోద్ది. కనిపించేది అయితే నా బండి. దీన్ని మాత్రం తుక్కు తీసి రాంగొడుతున్నాం. కరెంట్ అయితే వచ్చింది. మోటార్ వదలడానికి అయితే వచ్చినాం. ఎప్పుడైనా సరే మోటార్ వదలడానికి వచ్చినప్పుడు ఇలా డైరెన్ బాక్స్లు అటు ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని అయితే ఆన్ చేసుకోవాలి. ముందే వర్షాకాలం కాబట్టి మొత్తం చాలా ప్రమాదంగా ఉంటుంది. కరెంట్ అయితే ఎందుకని మోటార్ అయితే ఆన్ అవ్వట్లేదు. చూద్దాం ఏమైందో. చూసుకోవాలి ఫీజులు ఏమైనా పోయే బాగున్నాయి లేదనేదండి. ఫీజులు అయితే మొత్తం బాగున్నాయి. కరెంట్ అయితే వచ్చింది కానీ ఏమన్నా లేదు. వోల్టేజ్ అయితే తక్కువ వస్తుంది. మోటార్ అయితే అనలేదు. కరెంట్ తక్కువ వస్తుంది. కరెంటు తక్కువ వస్తుంది. కరెంటు తక్కువ రావడం వల్ల ఆన్ అవ్వలేదు మోటారు. 200+ అయితే రావాలి వోల్టేజ్. అప్పుడే మోటార్ అయితే ఆన్ అవుద్ది. చూసారు పేస్ వస్తుంది. అలా 3 వస్తే ఆన్ అవుతుంది. స్తంభం మీద ఫీజు అయితే కొడేసింది. ఇప్పుడు ఆ స్తంభం ఎక్కి ఫీజు కట్టాలి. జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఎలక్ట్రికల్ వర్కులు చేసేటప్పుడు. ఎందుకంటే ఇలా టైంలోనే ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు కాంటాక్ట్లో ఉండరు. అది మెయిన్ ఫీజు పోయింది. అది మెయిన్ ఫీజు కడితే సరిపోద్ది. ఇంకా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు కాలిపోతే ఫీజు అయితే కడిసాను. ఇప్పుడు మోటార్ ఆన్ చేయాలి. మోటార్ ఆన్ చేసి మళ్ళీ నిండా నీరంతా పెట్టి పెద్ద తలొప్పు. కరెంట్ వచ్చింది. మోటార్ కూడా వదిలేసాం. ఇప్పుడు వెళ్ళి ఇంకా నేను గుట్టలు వేసుకోవడం. వేసాం గుట్టు మళ్ళీ ఈరోజు తగిలిపోవాలి. టాటా డ్రైవర్ కూడా రాలేదు. టాటా అయితే బ్యాక్ సైడ్ ఉంది. మొత్తానికి ఒక గుట్టే వేసాను. సగం ఉంది. ఇలా మిగతా సగం కూడా కంప్లీట్ చేయాలి. అలా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. అందువల్ల కెమెరా క్వాలిటీ అయితే ఏం కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఇంకా మొత్తానికి ఈరోజు దుమ్ములు అయిపోయినట్టే. కానీ నాకు కొద్దిగా గుట్లేయడం ఉంది. గుట్లు వేసేస్తే ఇంకా వరకు అయిపోయినట్టే. టాటర్ అయితే ప్రజెంట్ ఆ మెల్లో పడుతుంది. అది అయిపోగానే మన మెల్లోకి అయితే వస్తుంది. ఫుల్గా వర్షం అయితే పడుతుంది. నాకు తెలిసిన వాయిస్ కూడా మీకు అయితే వినిపించదు. ఒకవేళ మైక్లో వాటర్ కానీ పోతే వీడియో కూడా క్లారిటీ రావట్లేదు.
ఈరోజు వీడియో ఇంతే అనుకుంటాను. చూద్దాం. మొత్తం మ్యాక్సిమం దుమ్ములు అయితే అయిపోయాయి. ట్రాక్టర్ కనిపిస్తుందో లేదో, మందే ఎడుతుంది ట్రాక్టర్ అయితే. అదంతా అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. ఫోన్ బాగా వాటర్లో తెలిసిపోతుంది. ఫోన్ అయితే వాటర్ ప్రూఫే, కానీ ఎందుకు చెడవి కూడా అడగని కవర్లో పెట్టడానికి పుట్టుకెళ్తాను.